నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జహీరాబాద్ లో 3245 ఎకరాల్లో పారిశ్రామిక నగరం. కేంద్ర నిర్ణయంతో 174,000 మందికి ఉపాధి అవకాశాలు. అత్యధికంగా మేలు జరిగేలా ట్రిపుల్ అలైన్మెంట్, భూ సమీకరణ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. త్వరలో జూనియర్ కళాశాలలో 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీ. రాష్ట్ర సర్కారు నిర్ణయం, ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. దేశంలో తగ్గిన వాయు కాలుష్యం, సగటున ఏడాది పెరిగిన ప్రజల ఆయుర్దాయం. కీలక రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ జోరుగా ప్రచారం. తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి గోపన్పల్లి తండాలో దారుణం జరిగింది. ఉన్మాది దాడిలో ఓ యువతి మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఉన్మాది దాడి ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? గచ్చిబౌలి ఠాణా పరిధిలోని గోపన్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమోన్మాది కత్తితో కిరాతకంగా పొడిచి హత్య చేసిన పరిస్థితి. అయితే యువతి దీపన్ తమాంగ్ గా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. అయితే తన స్నేహితులతో కలిసి గోపన్పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. అదే రాకేష్ అనే యువకుడు, దీపన్ తమాంగ్, వీరిద్దరు కూడా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇటీవల కాలంలో వీరి మధ్య వివాదాలు తలెత్తడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. యువతి అతన్ని దూరంగా ఉంచింది. అయితే అతనితో మాట్లాడడం కూడా మానివేసింది. అయితే అయినప్పటికీ రాకేష్ తనని పెళ్లి చేసుకోవాలని దీపన్ తమాంగ్ వెంట పడతా ఉన్నాడు, ఆమెని వేధిస్తా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే నిన్న దీపన్ తమాంగ్ ఇంటికి రాకేష్ చేరుకున్నాడు. అక్కడ వారి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న కూరగాయల కత్తితో దీపన్ తమాంగ్ ని పై దాడి చేశాడు. ఈ క్రమంలో దీపన్ తమాంగ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే అడ్డుకోబోయిన తమాంగ్ స్నేహితులపై కూడా అతను కత్తితో దాడి చేశాడు. వారు కూడా గాయాల పాలయ్యారు. అయితే వారు ముగ్గురు గాయాల పాలు కాగా వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్న పరిస్థితి. మరోవైపు రాకేష్ ప్రేమోన్మాది ఆత్మహత్యకు యత్నించాడు. ఇతను మొయినాబాద్ లోని కనకమామిడి దగ్గర విద్యుత్ స్తంభాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కే క్రమంలో అతనికి విద్యుదాఘాతంకి గురి కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ప్రస్తుతం కనకమామిడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. పారిశ్రామికాభివృద్ది దిశగా మరో మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. 3,000కు పైగా ఎకరాల్లో 2,361 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నాగపూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురానుంది. 174,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కేంద్రం ప్రకటించి పారిశ్రామిక పార్కు వల్ల జహీరాబాద్ రూపురేఖలు మారిపోతాయని స్థానిక పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా జహీరాబాద్ కు 9 కిలోమీటర్ల దూరంలో 3,245 ఎకరాల్లో 2,361 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా 174,000 మందికి ఉపాధి లభించనుందని కేంద్రం ప్రకటించింది. ఆటోమొబైల్, రవాణా పరికరాలు, మెటాలిక్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆహార శుద్ధి విద్యుత్ పరికరాలు తయారు చేస్తారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి లబ్ధి కలగనుంది.
సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగ మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక నగరం నిర్మాణం జరగనుంది. 2 దశల్లో దాదాపు 12,000 ఎకరాల్లో ప్రాజెక్టు విస్తరించనుంది. 3,245 ఎకరాల్లో మొదటి దశ పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. జహీరాబాద్ కు మహర్దశ రానుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ లో భాగంగా ఏదైతే 12 ప్రాజెక్టులు ప్రకటించారో అందులో జహీరాబాద్ ఉండడం అనేది ఎంతో సంతోషదాయకం. జహీరాబాద్ ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా జహీరాబాద్ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మన భారతదేశంలో జరిగేటువంటి ఎక్స్పోర్ట్ పాలసీలో భాగంగా మన జహీరాబాద్ ప్రాంతంలో ఈ సిటీ వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు సపరేట్ స్మార్ట్ సిటీ 28,000 కోట్లలో, అంటే ఈ 12 సిటీస్కి సంబంధించిన 28,000 కోట్లలో భాగంగా నాకు తెలిసి 2,000 చిల్లర కోట్ల రూపాయలు జహీరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అయితే ఈ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి రావాలి. ప్రాజెక్టుకు అవసరమైన 3,245 ఎకరాల్లో దాదాపు 80% భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందినట్లు కేంద్రం పేర్కొంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. జహీరాబాద్ కే కాకుండా రాష్ట్రానికి పారిశ్రామికంగా ఊతం ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఇండస్ట్రీ వల్ల ఎంఎస్ఎంఎస్, బేసిక్గా ఎంఎస్ఎంఐ ఇండస్ట్రీస్, స్కిల్ మనుషులు, అక్కడ ఉండేది మైక్రో ఇండస్ట్రీస్, షాప్స్, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అంటే ఆ పర్టికులర్ ఏరియాలనే కాకుండా ఇండియాలో గ్రోత్ కూడా ఉంది. సచ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇండస్ట్రీలో జహీరాబాద్ ఇస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. పర్టికులర్లీ ఆ ఏరియా ప్రాపర్టీ ట్యాక్సెస్, తర్వాత పక్క నుండి హౌసెస్, పక్క నుండి కాలేజెస్, స్కూల్స్ అన్ని రకాలుగా డెవలప్ అవుతాయి. మన హైదరాబాద్ సిటీలో బిహెచ్ఎల్ లాగా, లేకపోతే పెద్ద హెచ్ఏఎల్ లాగా, ఆ ఏరియా లాగా పెద్ద సిటీ లాగా డెవలప్ అయిపోతున్నాం. ఆ పర్టికులర్ ఏరియాలో ఎయిర్పోర్ట్ రావచ్చు ఇంత పెద్ద వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు. ఇవన్నీ కూడా జహీరాబాద్కి చాలా అడ్వాంటేజ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్ ఈస్ టు సీ దట్ దిస్ ఇస్ కమింగ్ అప్. 3,000 ఎకరాలలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేది ప్రకటించడం జరిగింది కేంద్రము. చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలకు పనులు కల్పించడమే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్థికంగా బలపడడానికి ఎంతో దోహదపడుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు కానీ మన రాష్ట్రానికి కానీ వెన్నెముక లాంటి ఇండస్ట్రియల్ పార్కు రావడం అనేది మనందరం కూడా గర్వించదగిన విషయం. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ఆర్థిక వృద్ధి రేటు పెరగడమే కాక స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అపారంగా లభిస్తాయి. స్థానిక నిరుద్యోగ యువతకు లబ్ధి జరగనుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ వరకు రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. డ్రైపోర్టు, బందరు, కాకినాడ రేవుల అనుసంధానంపై అధ్యయనం చేయాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం తెలిపారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాల్ని పరిరక్షించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పాటు కానున్న 4th సిటీలో నెలకొల్పే పరిశ్రమలు, అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలన్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్ ను సీపోర్ట్ కు అనుసంధానించే గ్రీన్ఫీల్డ్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత వారం జరిగిన సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ లో సీఎం సూచించిన మార్పులకు అనుగుణంగా అధికారులు సవరణలు చేశారు. అందులోనూ కొన్ని తేడాలు ఉండడంతో మరికొన్ని మార్పులు సూచించిన ముఖ్యమంత్రి అలైన్మెంట్ మార్చారని, అది ఫైనల్ అయిపోతే వెంటనే కార్యాచరణ చేపట్టారని అధికారుల్ని ఆదేశించారు. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు నిర్మించనున్న ప్రతిపాదిత రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం భూ సమీకరణ, భూసేకరణ చేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏ విధమైన సహాయం చేయగలమో చూడాలన్నారు. డ్రైపోర్ట్ నిర్మాణం కోసం మచిలీపట్నం, కాకినాడ రేవుల్ని పరిగణలోకి తీసుకోవాలని, దూరంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గానికి సుముఖంగా ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు ఏది మేలు అనే విషయాల్ని అధ్యయనం చేశాకే గ్రీన్ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైలు, జలమార్గంతో కూడిన ఇన్లాండ్ వాటర్ వేలకు కేంద్రం ప్రాధాన్యమిస్తోందని అధికారులు తెలపగా, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా అలాంటిదుందా? సక్సెస్ రేట్ ఎంత?
వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎంతవరకు ఉందనే అంశాలపై అధ్యయనం చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. వారార్, ట్రిపులార్ మధ్య రావిర్యార నుంచి ఆమన్గల్ వరకు నిర్మించే రహదారిలో 3 చోట్ల ఉన్న అటవీ ప్రాంతాల్ని నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు. బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకున్న అటవీ ప్రాంతం అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి వస్తాయని సీఎం అన్నారు. 4th సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాల్ని అనుసంధానిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని, అమెరికాలో యాపిల్ పరిశ్రమ యాపిల్ తోటలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. రాచకొండ పరిధిలోని లోయలు, ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికున్న అవకాశాలని సీఎం వివరించారు. ట్రిపులార్, రేడియల్ రోడ్లు, 4th సిటీలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూ సమీకరణ, భూ సేకరణకు అన్ని శాఖలు కలిసి పనిచేయాలని, ఫలితాలే లక్ష్యంగా పనితీరు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ 3 వృద్ధి సాధించినట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు 3.3% పెరగగా రాష్ట్రంలో 11.3% వృద్ధి నమోదైనట్లు తెలిపారు. వచ్చే నెల 5-6 తేదీల్లో హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సుకు సంబంధించి నాస్కాం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గతేడాది ఐటీ రంగంలో 40,570 కొత్త ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నాస్కాం రూపొందించిన ఏఐ అడాప్షన్ 2.0 నివేదికను విడుదల చేశారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగం విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాలకు సంబంధించి ఏ విధంగా వాటిని ప్రభావితం చేయబోతా ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2.0 అని ఈరోజు నాస్కామ్ వారు ఒక రిపోర్ట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా ముందడుగులు వేయాలి, ఆర్టిఫిషియల్ అడాప్షన్ ఇండెక్స్ 2.0 అని ఈరోజు నాస్కామ్ ద్వారా రిలీజ్ చేయటం, ఇటు గవర్నెన్స్లో కానీ ఇటు ఇండస్ట్రీ పార్ట్నర్స్ కానీ వివిధ డిపార్ట్మెంట్స్ వివిధ రంగాలకు సంబంధించిన అంశాలని ఏ విధంగా ఏఐని ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో ప్రొడక్టివిటీని పెంచే ప్రయత్నంతో పాటు అన్ని రంగాల్లో ముందంజే ప్రయత్నంలో బాగుంటుందని వారు ఇచ్చే ఆలోచన ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది, కర్షకుల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు రుణమాఫీ పథకం అమలు కోసం 31,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహీ మరో మంత్రి బల్దేవ్ సింగ్ ని మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. తెలంగాణలో రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మంత్రి తుమ్మల వివరించారు. ప్రభుత్వ రంగంలో విత్తనోత్పత్తి సంస్థలను భారీగా ప్రోత్సహించడం ద్వారా అన్నదాతల నికర ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్సిడీలు ఇచ్చి ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు. రైతు సంక్షేమానికి తెలంగాణ తీసుకుంటున్న చర్యలను యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహీ అభినందించారు. చెరకు సాగుకు అధిక నీరు, కరెంటు వల్ల పంట మార్పిడి దిశగా సాగుదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూనియర్ కళాశాలలో 1,654 అతిథి, 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైం, 78 అవుట్సోర్సింగ్, 3 మినిమం టైం స్కేల్ అధ్యాపకుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్మీడియట్ కమిషనరేట్ తాత్కాలిక నియామకాలు చేపట్టనుంది. సుప్రీంకోర్టు బెయిల్తో జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ తన తండ్రి కేసీఆర్ను కలవనున్నారు. ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చిన కవిత గులాబీ శ్రేణుల ఘన స్వాగతం మధ్య బంజారాహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసిన సమయంలో ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పార్టీ నేతల్ని కలిశారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మరింత బలంగా పోరాడతారని చెప్పారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇవాళ మధ్యాహ్నం తన తండ్రి కేసీఆర్ను కవిత కలవనున్నారు. మధ్యాహ్నం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. 5 నెలల విరామం అనంతరం కవిత తన తండ్రిని కలవబోతున్నారు. మార్చి 15న అరెస్టైన సందర్భంలోనూ కేసీఆర్ కవితను కలవలేదు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రాష్ట మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని బుద్ధభవన్లో మహిళా కమిషన్ కలిసిన కార్పొరేటర్లు కవిత పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం అందించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను దోషిగా సుప్రీంకోర్టు ఇంకా నిర్ధారించలేదన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు దురుద్దేశంతోనే తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల యథాలాపంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నట్లే ఈ అంశంలోనూ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు, బూల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలను నీటిపారుదల, రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే చేశారు. నక్ష ఆధారంగా 6 అధికారులు డీజీపీఎస్ మిషన్తో సర్వే చేసి వివరాలు సేకరించారు. బుల్కాపూర్ నాలా గతంలో ఏ మేరకు విస్తరించి ఉండేది, ప్రస్తుతం ఏ మేరకు ఉంది, నాలా బఫర్ జోన్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టారు తదితర వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఫామ్ హౌస్ పరిసరాలతో పాటు బుల్కాపూర్ నాలా పరిసర ప్రాంతాలను నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సుమారు కిలోమీటర్ వరకు సర్వే నిర్వహించారు. నాలా పరిధిలోకి ఏ సర్వే నెంబర్లు వస్తున్నాయో ఆ వివరాలను సేకరించినట్లు తెలిపారు. గ్రామ నక్షను తీసుకుని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ పరికరంతో సర్వే చేశారు. ఎప్పటికప్పుడు సర్వే వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. గ్రామంలో వెట్లాండ్, డ్రైల్యాండ్ వివరాలతో పాటు బుల్కాపూర్ నాలా వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. 2-3 పాత మ్యాప్లను కూడా అధికారులు వెంట తీసుకుని పరిశీలించారు. వాటి ఆధారంగా గతంలో బుల్కాపూర్ నాలా ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండేది, ప్రస్తుతం ఎంతవరకు ఉంది, గతంలో ఎంత వెడల్పులో ఉండేది, ప్రస్తుతం ఎంతవరకు ఉంది, బఫర్ జోన్ పరిధిలో ఏ మేరకు నిర్మాణాలు చోటు చేసుకున్నాయి తదితర వివరాలన్నింటినీ సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫామ్ హౌస్ పూర్తి స్థాయి సర్వే తర్వాత బుల్కాపూర్ నాలా ఎంత ఆక్రమణకు గురైందో తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆర్ఐ తేజ్ తెలిపారు. గతంలో గండిపేట జలాశయానికి వచ్చే వరద ఉధృతిని నివారించేందుకు నీటిని బుల్కాపూర్ నాలా ద్వారా మళ్లించేవారు. బుల్కాపూర్, జన్వాడ, మణికొండ మీదుగా ఈ నాలా హుస్సేన్ సాగర్ లో కలుస్తుంది. ఈ నాలా ప్రస్తుతం 24 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ప్రధాన గేటు సమీపంలోనే నాలా ఉండటంతో బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలా పరిధిని బట్టి 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుందని నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇప్పుడు కంప్లీట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసినాకనే క్లారిటీగా వస్తుంది. అంటే ఇది ఎలక్ట్రానిక్స్ సర్వే మెషిన్ అండి, డీజీపీఎస్ సర్వే మెషిన్. దాంతో మన శంకర్పల్లి బార్డర్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ముందుకి ఈ స్టేజ్లో అయితే ఏం చెప్పలేము. కంప్లీట్ సర్వే అయిపోయిన తర్వాతనే ఏమన్నా మేము రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతనే మేము చెప్పగలుగుతాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాగా ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఎంత టైం పడుతుందని కూడా చెప్పలేము. వీలైనంత తొందరగానే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే బుల్కాపూర్ వరకు ఉంటుందండి మా మండల్లో, శంకర్పల్లి మండల్లో. మళ్ళీ ఇటు కూడా చాలా ఉంటాయి, చాలా మండల్స్, చాలా విలేజెస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ఇంత అనేది ఇంకా అది రికార్డ్ చేసిన తర్వాతనే చెప్పగలుగుతాం. వెడల్పు ఉంది అనేది కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. సర్వే అయిన తర్వాతనే బయటపడుతుంది. సర్వే పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. హైదరాబాద్, ముషీరాబాద్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గాల్లో హైడ్రా కమిషనర్ పర్యటించారు. ఆయా ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు పలు శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. నాలాలను, రోడ్డును ఆక్రమించారని కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ముషీరాబాద్లో మహిళలు మొరపెట్టుకున్నారు. మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు పరిశీలించారు. చెరువుల్లో నిర్మించిన ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించారు. 3 గొలుసుకట్టు చెరువులను పూర్తిగా పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణలపై పూర్తి నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. నాలాలు, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు, సంబంధించిన స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
దేశంలో పలుచోట్ల కాలుష్య తీవ్రత తగ్గింది. 2022లో కాలుష్య రేణువుల స్థాయి 19.3% తగ్గినట్టు నివేదిక వెల్లడైంది. ఫలితంగా దేశ పౌరుల సగటు ఆయుర్దాయం ఏడాది పెరిగినట్లు ఆ నివేదిక అంచనా వేసింది. కాలుష్య తీవ్రతకు సంబంధించి ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024ను యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. 2021తో పోలిస్తే 2022లో భారత్లో PM 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్కు 9 మైక్రోగ్రాములు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. బెంగాల్, జార్ఖండ్ జిల్లాలో కాలుష్య స్థాయిలు గణనీయంగా క్షీణించినట్లు పేర్కొంది. భారత్లో క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాముల కన్నా కాలుష్య సూక్ష్మ రేణువుల స్థాయి పెరిగితే మనిషి 3.5 ఏళ్ల ఆయుష్ను కోల్పోతారని నివేదిక తెలిపింది. WHO ప్రమాణాలను చేరుకుంటే ఢిల్లీలో సగటున ఒకరి ఆయువు 7.8 ఏళ్లు పెరుగుతుందని పేర్కొంది. 2019లో చేపట్టిన చర్యలతో సూరత్లో 20 నుంచి 30% కాలుష్యం తగ్గినట్లు వివరించింది. నివాస ప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ఎపిక్ పరిశోధకులు ప్రశంసించారు. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 24 కోట్ల మంది అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారాల్లో జోరు పెంచారు. మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలు కీలకంగా మారాయి. ఈ స్వింగ్ స్టేట్స్ అగ్రరాజ్యం అధ్యక్షుడెవరో నిర్ణయించనున్నాయి. దీంతో అక్కడి తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు 2 పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అమెరికాలోని స్వింగ్ స్టేట్స్లో ఆ పరిస్థితులేంటో ఈ కథనంలో చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడం, కమలా హ్యారిస్ పోటీలోకి రావడంతో అక్కడి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. కమలా హ్యారిస్ పై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి దీటుగా జో బైడెన్, కమలా హ్యారిస్ సైతం ట్రంప్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 2 పార్టీలు తమ ప్రచారంలో జోరును పెంచాయి. మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలు కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్ గా పిలిచే ఈ రాష్ట్రాలు అమెరికా అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయిస్తాయి. అవే అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు. దీంతో అక్కడి తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు 2 పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయంలో అరిజోనా రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీ కంచుకోటగా ఉన్న అరిజోనా గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపింది. 1990 తర్వాత తొలిసారి డెమోక్రాట్లకు మద్దతిచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో మరోసారి డెమోక్రాట్ల వైపు ఉంటుందా లేక రిపబ్లికన్లకు మద్దతిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అరిజోనాలోని ప్రధాన సమస్యల్లో వలసలు ఒకటి. ఆ రాష్ట్రానికి మెక్సికోతో సుదీర్ఘ సరిహద్దుంది. సరిహద్దు నుంచి అక్రమ వలసలు తగ్గినప్పటికీ ఇమ్మిగ్రేషన్ సమస్య చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాను తిరిగి అధ్యక్ష పదవిని దక్కించుకుంటే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ చర్యను అమలు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో మెక్సికోతో సరిహద్దు సంక్షోభాన్ని నిర్వహించడంలో కమలా హ్యారిస్ పాత్రపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అరిజోనాలో మరో వివాదాస్పద సమస్య అబార్షన్ హక్కులపై ఆ రాష్ట్రం తీవ్ర చర్చకు కేంద్ర బిందువుగా ఉంది. తమకు అధికారమిస్తే అబార్షన్లపై 160 ఏళ్ల నాటి నిషేధాన్ని పునరుద్ధరిస్తామని రిపబ్లికన్ పార్టీ పేర్కొంది. 2022లో అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్ హక్కులకు సంబంధించి రాజ్యాంగ రక్షణలకు ముగింపు పలికింది. అరిజోనాలో ఈ సమస్యలు అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించగల మరొక రాష్ట్రం జార్జియా. అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఆఫ్రికన్ అమెరికన్ నివాసితులు అక్కడున్నారు. 2020లో బైడెన్ గెలుపులో వీరంతా కీలక పాత్ర పోషించారు. అయితే నల్లజాతి ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీ పట్ల ఈ దఫా నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. అది కమలా హ్యారిస్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లను రాబట్టేందుకు కమలా హ్యారిస్ ప్రచార బృందం తీవ్రంగా యత్నిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం మిచిగాన్. గత 2 ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారి వైపే మిచిగాన్ ఓటర్లు మొగ్గు చూపారు. మిచిగాన్లో ఎక్కువగా అరబ్ అమెరికన్ జనాభా ఉంటుంది. గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్కు బైడెన్ మద్దతివ్వడంపై వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా ఎన్నికల్లో కీలకమైన మిచిగాన్ ప్రాముఖ్యతను గ్రహించిన ట్రంప్ ఇజ్రాయెల్ గాజా వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు.
గాజాలో యుద్ధాన్ని ఆపారని ఇప్పటికే ఇజ్రాయెల్ను ట్రంప్ కోరారు. మిచిగాన్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. మరో స్వింగ్ స్టేట్ నెవాడాలో ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీకి మద్దతిచ్చారు. అయితే ఈ ఏడాది రిపబ్లికన్లకు ఓట్లు పడొచ్చని తెలుస్తోంది. ముందస్తు పోల్స్లో నెవాడాలో బైడెన్ కంటే ట్రంప్కు ఎక్కువ మద్దతు దక్కింది. కమలా హ్యారిస్ రాకతో అది కొంతమేర తగ్గిందని సమాచారం. నెవాడాలోని ప్రధాన సమస్యల్లో ఆర్థిక వ్యవస్థ ఒకటి. బైడెన్ ఆధ్వర్యంలో బలమైన జాతీయ ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన ఉన్నప్పటికీ కోవిడ్ అనంతరం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నెవాడా వెనుకబడి ఉంది. అమెరికాలో కాలిఫోర్నియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా తర్వాత నెవాడాలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 5.1% ఉంది. ఈ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెవాడా ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి తక్కువ పన్నులు, తక్కువ నిబంధనలు వంటి వాగ్దానాల్ని ట్రంప్ చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా నెవాడాలోని గణనీయమైన లాటినో జనాభాపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం నార్త్ కరోలినా. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ బరిలోకి వచ్చినప్పటి నుంచి పోరు హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది. కొంతమంది విశ్లేషకులు ఈ రాష్ట్రాన్ని టాస్ అప్ గా అభివర్ణిస్తున్నారు. జూలైలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన తొలిసారి నార్త్ కరోలినాలో బహిరంగ సభ నిర్వహించారంటే ఆ రాష్ట్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు డెమోక్రాట్లు కూడా నార్త్ కరోలినాలో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో కీలక రాష్ట్రం పెన్సిల్వేనియా. తాను పెరిగిన శ్రామిక తరగతి నగరమైన స్క్రాంటన్తో లోతైన భావోద్వేగ సంబంధాలు కలిగి ఉన్న బైడెన్ 2020లో ఆ రాష్ట్ర ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగారు. అయితే పెన్సిల్వేనియాలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉంది. బైడెన్ పరిపాలనలో పెరిగిన ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గినా జీవన వ్యయ ఒత్తిళ్లు ఓటర్లకు ముఖ్యమైన ఆందోళనగా ఉన్నాయి. పెన్సిల్వేనియన్లు పెరుగుతున్న కిరాణా ధరల ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల నివాసితుల కంటే తీవ్రంగా అనుభవించారని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ డేటా అసెంబ్లీ తెలిపింది. ఈ పరిస్థితుల్ని ఉపయోగించుకుని లబ్ధి పొందారని ట్రంప్ యత్నిస్తున్నారు. దీంతో పెన్సిల్వేనియాలో ఓటర్లు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. అమెరికాలో మరో కీలక రాష్ట్రం విస్కాన్సిన్. 2016-2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వైపే అక్కడి ఓటర్లు మొగ్గు చూపారు. అయితే అక్కడ గ్రీన్ పార్టీకి చెందిన అభ్యర్థి జిల్ స్టోయిన్ ఉండడంతో డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. గ్రీన్ పార్టీ రాష్ట్ర ఎన్నికల చట్టాల్ని పాటించడం లేదని, స్టెయిన్ను ఎన్నికల నుంచి తొలగించారని ఫిర్యాదు దాఖలు చేసింది. మరోవైపు విస్కాన్సిన్లో గెలిస్తే అంతా గెలిచినట్టేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుని సైతం మిల్వాకీ పట్టణంలో నిర్వహించారు. కమలా హ్యారిస్ కూడా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా నామినేట్ అయిన తర్వాత మిల్వాకీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో విస్కాన్సిన్ ఫలితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కానుంది.